ఫర్గాట్ టు ఆస్క్, అసలు మర్చిపోయాను ఈ విషయం అడగడం. విమెన్స్ డే అసలు మీరు ఎలా చూస్తారు, సెలబ్రేటింగ్ విమెన్ దిస్ డే? I think we should celebrate women every day. Women's Day has become a corporate fest ante. ఏదో ఆ రోజంతా పొగిడేస్తూ ఒక క్యాలెండర్ లో ఎన్నో థింగ్స్ చేయాలి కాబట్టి ఆ రోజు చేస్తారు, ఫోన్ చేస్తారు, అవార్డులు ఇస్తారు, ఏదో చేస్తారు. మనం సంవత్సరం అంతా విమెన్ ని బ్యాడ్ గా ట్రీట్ చేసి ఆ ఒక్క రోజు మనం సన్మానాలు సత్కారాలు ఎందుకు ఇస్తామండి? ఐ ఫైండ్ ఇట్ వెరీ ఫార్సికల్ యాక్చువల్లీ. సో 364 days మీరు ఎంతో కొంత అక్కడ ఇంప్రూవ్మెంట్ చూపిస్తే విమెన్స్ ఎడ్యుకేషన్, విమెన్స్ సేఫ్టీ, విమెన్స్ హెల్త్ పట్ల మీరు ఏమన్నా చేయగలిగితే విల్ బి బెటర్ ఐ ఫీల్. యా, అండ్ ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాము, త్రూ న్యూసే కావచ్చు, టీవీలో ఎన్నో జరుగుతున్నాయని చూస్తున్నాము. అండ్ ఇక్కడ విమెన్ వల్ల సఫర్ అవుతున్న మెన్ని కూడా చూస్తున్నాము. బ్యాడ్ థింగ్. యా, ఇలాంటివి ఫాలో అవుతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇట్స్ డెఫినెట్లీ హార్డ్ అండి. అంటే ఏదో ఒకటి సరిదిద్దుకోవడానికి వెన్ ద లా ఇస్ కంప్లీట్లీ ఇంకో వైపు బెండ్ చేస్తే ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు కూడా జరుగుతాయి. సో ఒక సిస్టమ్ లో ఒక బ్యాలెన్స్, ఒక చెకింగ్ పాయింట్స్ ఉండాలి కొన్ని. సో డెఫినెట్ గా ఈ లెజిస్లేషన్స్ ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. వైల్ దేర్ ఆర్ విమెన్ హూ ఆర్ డెఫినెట్లీ సఫరింగ్, దేర్ ఆర్ మెన్ ఆల్సో హూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఇట్ అండ్ ఫాల్స్ కేసెస్ పడుతున్నాయి. I personally know so many people who have been falsely implicated and వాళ్ళని ఈ రూల్స్ ప్రకారంగా మేము ఇలా కేసేస్తామని బెదిరించడం జరుగుతుంది. సో definitely I think it requires a relook, but I think public awareness is also increasing about it now. Yeah, అడగచ్చా లేదు? అండ్ మీరు కూడా చాలాసార్లు ఓపెన్గా చెప్పారు, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మ్యారేజ్ ఆర్ మ్యారేజ్ సిస్టమ్ ఆర్ సంథింగ్, బట్ ఎందుకు మ్యారేజ్ని మీరు దాటేశారు, అంటే వదిలేశారు ఆర్ సంథింగ్? Why is it such an important question? అంటే దాని క్వశ్చన్ కి రెలవెన్స్ ఏంటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని ఇద్దరి పిల్లల్ని కానీ మా మామయ్యతో ఉండి ఒక కుటుంబాన్ని పెట్టుకుంటే నా జీవితం ఇంకా సంపూర్ణంగా సంపన్నం అవుతుందా ఏంటి? వాట్ ఇస్ ఇట్? నో, నాట్ సచ్. వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇట్? ఐ యామ్ నాట్ అండర్స్టాండింగ్. జస్ట్ లైక్ ఎవ్రీబడీస్ లైఫ్ లో ఇది ఒక పాయింట్, వన్ ఆఫ్ ద పాయింట్ టు డూ లిస్ట్ లాగా. సో జస్ట్ I don't see male directors being asked this. Only male heroes అడుగుతారు. అయ్యో లేదండి, ఈ మధ్యకాలంలో అందరినీ అడుగుతాం, ఇంకా ఎందుకు చేసుకోలేదు అన్న క్వశ్చన్ కామన్ అయిపోయింది. పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, ఇంకా మనం అడగాల్సిన క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి. రైట్, నిజమే. ఆన్సర్ కావాలంటే భారతదేశం పాపులేషన్ మళ్ళీ పెంచక్కర్లేదు. ఓకే ఓకే, విల్ క్రాస్ దిస్ క్వశ్చన్. No, you can keep asking and I don't have a problem. ఓకే ఓకే, అలా మొదలైంది దగ్గర నుండి స్టార్ట్ అయిన ప్రస్థానం. సో ఇప్పుడు ఏ విధంగా ఉంది? అండ్ వెన్ యూ లుక్ బ్యాక్, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఏమనిపిస్తుంది? ఇంత దూరం వచ్చేసానా అన్న ఫీలింగ్ ఉంటుందా? వెనక్కి తిరిగి చూడండి, చూడరు, చూస్తుంటాను. ఇంకా చాలా వెళ్ళాల్సింది ఉందని కనిపిస్తాను. వెనక్కి ఎందుకు తిరిగి చూడాలి మనం? అంటే ఆ మూవీ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే నాని గారు కావచ్చు, నిత్య కావచ్చు, తర్వాత శామ్ కావచ్చు, యూర్ ఆల్, అంటే మీ అందరికీ కూడా మంచి బాండింగ్ ఉంటుంది. అండ్ మేము ఎప్పుడు మిమ్మల్ని స్క్రీన్లో చూసినప్పుడు అది మాకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ కెరియర్స్ కూడా ఇప్పుడు మంచి పీక్లో ఉండటము, మంచి మంచి మూవీస్తో వాళ్ళు రావటం, ఇవన్నీ చూస్తూ ఏమనిపిస్తుంది? అలా ఏమనిపిస్తుంది అంటే ఐ ఫెల్ట్ గుడ్ దట్ ఐ పిక్ టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ వాళ్ళ ద్వారా నా సినిమాకి మంచి పేరు వచ్చింది, నా కెరియర్ లాంచ్ అయింది అండ్ నౌ దే ఆర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఐ జస్ట్ ఫీల్ హ్యాపీ. ఓకే, అండ్ శామ్తో శామ్ జామ్ కూడా చేశారు అండ్ మీ ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉంటుంది. అండ్ షీఈస్ గోయింగ్ త్రూ సో మచ్, అంటే చాలా జరుగుతూ ఉన్నాయి, లాట్ ఇస్ హ్యాపెనింగ్. సో తన దగ్గర నుండి కూడా, అంటే మేము సోషల్ మీడియా త్రూ తను పెట్టే పోస్టులు కావచ్చు, తన జర్నీ కావచ్చు, విచ్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్. సో తన దగ్గర నుండి మీరే నేర్చుకుంటారు, లేదంటే తన కష్టంలో మీరెలా సపోర్ట్ ఉంటారు, తను మీకే విధంగా సపోర్ట్ ఉంటుంది? మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు.
వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయి, డెఫినెట్ గా ఉంటాయి. మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉంటాయి ఉంటాయి కదా, ఉంటాయి దాటేస్తారు కదా. యా అంటే నేను